సంవత్సరంలో ఒక్క పవిత్రమైన రోజు. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, 3 కోట్ల దేవతలు భూమికి వస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మహానీయమైన రోజే ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు. ఈ ఏకాదశి రోజున అన్ని దేవతలు శ్రీమన్నారాయణుడిని దర్శించేందుకు వైకుంఠానికి వస్తారని నమ్మకం. అందుకే ఈ రోజు విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైనది. మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం చేసి, నారాయణ నామస్మరణ చేసి, విష్ణు సహస్రనామాలు చదివితే మన పాపాలు నశించి, పుణ్యం లభించి మోక్ష మార్గం తెరుచుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. మోక్షం అంటే జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందడం, భగవంతుని సన్నిధిలో శాశ్వత శాంతిని పొందడం. ఈ రోజున ఆలయాలలో ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారంటే, వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తే మోక్షం లభిస్తుందని శాస్త్ర విశ్వాసం. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. పూర్వకాలంలో రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠం నుంచి బయలుదేరారని పురాణ కథ. ఆ కారణంగానే ఆ ద్వారం వైకుంఠ ద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం, దానం, తులసి పూజ, నారాయణ నామ జపం, విష్ణు దర్శనం చేస్తే జన్మ జన్మల బంధాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో వైకుంఠ భాగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.